హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్కి సంబంధించిన న్యూ సిలబస్ ప్రకారం ఫస్ట్ చాప్టర్ అయినటువంటి సెట్స్ అనే టాపిక్ నేర్చుకుంటున్నాం కదా. ఈ టాపిక్లో ఈరోజు మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఏమంటున్నారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ సెట్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. ఓకే, ఇచ్చిన కలెక్షన్స్లో ఏవి సెట్స్ అవుతాయి అనేది అడుగుతున్నారు. సెట్ అంటే ఏంటమ్మా? సెట్ అంటే మీనింగ్ ఏంటి? వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో ఏవైనా ఒక కలెక్షన్ సెట్ అవుతుంది అని చెప్పాలంటే ఏమవ్వాలి? వెల్ డిఫైన్డ్ అవ్వాలి. వెల్ డిఫైన్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఏదైనా ఒక ఎలిమెంట్, అంటే ఈ ఆబ్జెక్ట్స్ని మనం ఏమంటాం? ఎలిమెంట్ అనొచ్చు, మెంబర్స్ అని అనొచ్చు. ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఆ ఎలిమెంట్ అనేది ఆ కలెక్షన్లో ఉందా లేదా అనేది చెప్పగలగాలి. సో ఆ విధంగా చెప్పగలిగాము అంటే ఆ కలెక్షన్ అనేది వెల్ డిఫైన్డ్ అయినట్టు. ఎప్పుడైతే కలెక్షన్ అనేది వెల్ డిఫైన్డ్ అయ్యిందో అప్పుడు ఆ కలెక్షన్ ఏం చెప్పొచ్చు? సెట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఒక్కొక్క కలెక్షన్ని మనం చెక్ చేద్దాం, సెట్ అవుతుందా లేదా అనేది. ఫస్ట్ ఏమి ఇచ్చారు? ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ద మంత్స్ ఆఫ్ ఏ ఇయర్ బిగినింగ్ విత్ ద లెటర్ జే అని ఇచ్చారు. సో ఇక్కడ కలెక్షన్ ఏంటమ్మా? కలెక్షన్ ఆఫ్ మంత్స్. ఒక ఇయర్లో ఉండే మంత్స్ కలెక్షన్గా తీసుకున్నారు. అవి కూడా ఎలాంటి మంత్స్? ఏ మంత్ యొక్క బిగినింగ్ లెటర్ జే ఉంటుందో అవి. అంటే ఇప్పుడు మీరు కలెక్షన్ రాస్తే కనుక ఏ ఏ మంత్స్ వస్తాయి? జనవరి, జూన్ అండ్ జూలై, ఇవే కదా వస్తాయి. సో ఇప్పుడు ఇది కలెక్షన్ ఆఫ్ మంత్స్ ఆఫ్ ఏ ఇయర్ బిగినింగ్ విత్ ద లెటర్ జే. అయితే ఇప్పుడు మనం ఈ కలెక్షన్లో ఏ ఎలిమెంట్ ఉంటుంది, ఏ ఎలిమెంట్ ఉండదు అని చెప్పగలమా? అంటే సపోజ్ ఇప్పుడు ఆగస్ట్ అనేది ఈ కలెక్షన్లో ఉంటుందా? ఉండదు. నవంబర్ అనేది ఈ కలెక్షన్లో ఉంటుందా? ఉండదు. జూన్ అనేది ఈ కలెక్షన్లో ఉంటుందా? ఎస్, ఉంటుంది. ఎందుకంటే కలెక్షన్లో ఎలాంటి మంత్స్ ఉంటాయి? లెటర్ జేతో స్టార్ట్ అయ్యేవి. అంటే ఇక్కడ ఈ కలెక్షన్ అనేది వెల్ డిఫైన్ అయ్యి ఉన్నది. అర్థమవుతుందా? ఇక్కడ మనం చెప్పగలుగుతున్నాం ఈ కలెక్షన్లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి, ఏ ఎలిమెంట్స్ ఉండవు. అంటే ఈ కలెక్షన్ అనేది వెల్ డిఫైన్ అయ్యింది కాబట్టి ఈ కలెక్షన్ ఏమని చెప్పొచ్చు? సెట్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకే, కలెక్షన్ ఈజ్ ఏ సెట్. ఇప్పుడు సెకండ్ వన్ చూడండి, ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా. సో ఇండియాలో చాలామంది రైటర్స్ ఉంటారు. అందులో ఎవరిని అడుగుతున్నారు? 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్. అయితే ఇక్కడ టాలెంటెడ్ అని వచ్చేసరికి ఇది వెల్ డిఫైన్డ్ కాదు. ఓకే, ఎందుకంటే టాలెంటెడ్ రైటర్స్ అనేసరికి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా డిఫైన్ చేస్తారు. అంటే ఇక్కడ కలెక్షన్ అనేది పర్సన్ టు పర్సన్ చేంజ్ అయిపోతుంది. ఓకే, అంటే సపోజు ఇప్పుడు నాకు సమ్ XYZ అనే పర్సన్స్, ఈ 3 మెంబర్స్ టాలెంట్ అనిపిస్తున్నారు. నీకు వచ్చేసరికి సమ్ ABC అనే పర్సన్స్ టాలెంటెడ్ రైటర్స్ అనిపిస్తున్నారు. అంటే ఇక్కడ కలెక్షన్ పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కలెక్షన్ అనేది నాట్ వెల్ డిఫైన్డ్. ఓకే, అర్థమవుతుందా? సో వెల్ డిఫైన్డ్ అయితే సెట్ అవుతుంది అని చెప్తాం, కానీ ఇక్కడ నాట్ వెల్ డిఫైన్డ్ కాబట్టి కలెక్షన్ ఈజ్ నాట్ ఏ సెట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెటర్స్ బ్యాట్స్మెన్ ఆఫ్ ది వరల్డ్. ఇక్కడ కలెక్షన్ ఏంటమ్మా? వరల్డ్లోనే బెస్ట్ బ్యాట్స్మెన్ 11 మెంబర్స్ అని చెప్తున్నారు. అయితే ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా వెల్ డిఫైన్డ్గా లేదు. ఎందుకంటే ఇక్కడ కూడా పర్సన్ టు పర్సన్ బెస్ట్ క్రికెటర్స్ అనేవారు చేంజ్ అయిపోతూ ఉంటారు. సో అంటే ఇక్కడ ఈ కలెక్షన్ అనేది నాట్ వెల్ డిఫైన్డ్. అర్థమవుతుందా? ఈ కలెక్షన్ అనేది ఏంటి? నాట్ వెల్ డిఫైన్డ్. కాబట్టి ద గివెన్ కలెక్షన్ ఈజ్ నాట్ ఎ సెట్. ఓకే, నెక్స్ట్ చూడండి, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్ అంటున్నారు. సో ఇక్కడ ఏంటి? కలెక్షన్లో మీ క్లాస్లో ఉన్న బాయ్స్ మాత్రమే ఉంటారు అని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కలెక్షన్ ఏంటి? వెల్ డిఫైన్డ్. ఎందుకంటే మీకు తెలుస్తుంది కదా వేరే క్లాస్ బాయ్ని కలెక్షన్లో ఉంటుందా లేదంటే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కలెక్షన్లో ఉండేదాన్ని
ఓన్లీ మీ క్లాస్ బాయ్సే కాబట్టి ఈ కలెక్షన్ అనేది వెల్ డిఫైన్ అయ్యింది. ఎప్పుడైతే వెల్ డిఫైన్ అయ్యిందో గివెన్ కలెక్షన్ ఈజ్ ఏ సెట్. సో ఇచ్చిన కలెక్షన్ ఏదైతే ఉందో ఆ కలెక్షన్ సెట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 100. సో అంటే ఖచ్చితంగా ఈ కలెక్షన్లో ఏ నెంబర్స్ ఉంటాయి? 100 కన్నా తక్కువ ఉన్న న్యాచురల్ నెంబర్స్ అన్నీ ఉంటాయి అంటున్నారు. న్యాచురల్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 2 3 4 5 సో ఆన్. ఎంతవరకు? 100 కన్నా తక్కువ రాయాలి, అంటే 99 వరకు కూడా ఉంటాయి. అంటే మనం ఖచ్చితంగా ఇక్కడ చెప్పగలం కదా. ఇప్పుడు సపోజ్ 102 తీసుకున్నాను అనుకోండి, 102 అనేది కలెక్షన్లో ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా చెప్పారు 100 కన్నా తక్కువ ఉన్న న్యాచురల్ నెంబర్స్ అని. అంటే ఈ 102 ఉండదు అని చెప్పగలం. అంటే ఇక్కడ ఈ కలెక్షన్ అనేది వెల్ డిఫైన్ అయ్యింది. ఈ కలెక్షన్ అనేది వెల్ డిఫైన్ అయ్యింది కాబట్టి ఇచ్చిన కలెక్షన్ మనం ఏం చెప్పొచ్చు? సెట్ అవుతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, ఏ కలెక్షన్ ఆఫ్ నవల్స్ రిటన్ బై ద రైటర్ మున్షీ ప్రేమ్చంద్. సో ఇక్కడ కూడా ఈ కలెక్షన్ వెల్ డిఫైన్ అయ్యింది. ఏ విధంగా చెప్పగలుగుతున్నాం? ఈ కలెక్షన్లో ఉండేవన్నీ కూడా ఈ మున్షీ ప్రేమ్చంద్ అనే అతను రాసిన నవల్సే ఉంటాయి. వేరే నవల్ తీసుకొస్తే, వేరే నవల్ పేరు కానీ తీసుకొస్తే ఆ నవల్ ఈ కలెక్షన్లో ఉందో లేదో మనం చెప్పగలం. ఎందుకంటే ఇక్కడ వెల్ డిఫైన్ అయ్యింది. ఖచ్చితంగా అక్కడ ఉన్న నవల్స్ అన్నీ మున్షీ ప్రేమ్చంద్ రాసినవి మాత్రమే ఉంటాయని. ఎప్పుడైతే వెల్ డిఫైన్ అయ్యిందో ఏం చెప్పొచ్చు? ఈ కలెక్షన్ సెట్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్. సో ఇక్కడ కలెక్షన్లో ఏంటి? ఈవెన్ ఇంటీజర్స్ అన్నీ ఉంటాయి అంటున్నారు. అంటే ఖచ్చితంగా మనం సపోజ్ ఇప్పుడు 3 అనేది కలెక్షన్లో ఉంటుందా? ఉండదు అని చెప్పగలం. ఎందుకంటే ఇక్కడ ఉండేవన్నీ ఏమన్నారు? ఈవెన్ ఇంటీజర్స్ అని. సో 3 అనేది ఈవెన్ కాదు కదా. అంటే ఇక్కడ మనం కలెక్షన్ అనేది వెల్ డిఫైన్ అయ్యింది కాబట్టి ఈ కలెక్షన్ కూడా సెట్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకే, గివెన్ కలెక్షన్ ఈజ్ ఏ సెట్. నెక్స్ట్ చూడండి, ద కలెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ దిస్ చాప్టర్. సో ఇక్కడ కూడా కలెక్షన్ అనేది వెల్ డిఫైన్డ్ అయ్యింది. గివెన్ కలెక్షన్ ఈజ్ వెల్ డిఫైన్డ్. ఎందుకంటే ఈ కలెక్షన్లో ఉండేవన్నీ కూడా ఈ చాప్టర్లో క్వశ్చన్సే. అంటే మనం వేరే చాప్టర్ క్వశ్చన్ తీసుకొచ్చినా చెప్పగలం ఈ కలెక్షన్లో ఉండదు అని. ఈ చాప్టర్లో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే ఈ కలెక్షన్లో ఉంటాయి అని. సో గివెన్ కలెక్షన్ ఈజ్ వెల్ డిఫైన్డ్ కాబట్టి ఏం చెప్పొచ్చు? గివెన్ కలెక్షన్ ఈజ్ ఏ సెట్ అని చెప్పొచ్చు. గివెన్ కలెక్షన్ ఈజ్ ఏ సెట్. నెక్స్ట్ చూడండి, ఏ కలెక్షన్ ఆఫ్ మోస్ట్ డేంజరస్ యానిమల్స్ ఇన్ దిస్ వరల్డ్. ఇక్కడేమంటున్నారు? ఈ కలెక్షన్లో ఏంటుంటాయట? మోస్ట్ డేంజరస్ యానిమల్స్. వరల్డ్లోనే మోస్ట్ డేంజరస్ యానిమల్స్ ఈ కలెక్షన్లో ఉంటాయంటున్నారు. అయితే ఇక్కడ వచ్చేసరికి పర్సన్ టు పర్సన్ ఈ కలెక్షన్ అనేది మారిపోతుంది. నాకు కొన్ని యానిమల్స్ డేంజరస్ అనిపించవచ్చు, మీకు కొన్ని యానిమల్స్ డేంజరస్ అనిపించవచ్చు. అంటే ఇక్కడ కలెక్షన్ అనేది నాట్ వెల్ డిఫైన్డ్. కలెక్షన్ అనేది వెల్ డిఫైన్డ్ అయినప్పుడు మాత్రమే మనం సెట్ అని చెప్పగలం. ఇక్కడ నాట్ వెల్ డిఫైన్డ్ కాబట్టి గివెన్ కలెక్షన్ ఈజ్ నాట్ ఏ సెట్. గివెన్ కలెక్షన్ ఈజ్ నాట్ ఏ సెట్. అర్థమవుతుంది కదా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏమంటున్నారు? లెట్ ఏ ఈక్వల్ టు సెట్ ఏమి ఇచ్చారు? 1 2 3 4 5 6. ఇన్సర్ట్ ద అప్రోప్రియేట్ సింబల్. ఈ సింబల్ని ఏమంటారని చెప్పానమ్మా? బిలాంగ్స్ టు. అండ్ ఈ సింబల్ని ఏం చెప్పాం? డస్ నాట్ బిలాంగ్స్ టు. వాటి మీనింగ్ ఏంటి? ఏదైనా ఎలిమెంట్ సెట్లో ఉంటుంది అని చెప్పాలి అంటే బిలాంగ్స్ టు యూజ్ చేస్తాం. ఎలిమెంట్ ఆ సెట్లో లేదు అని చెప్పడానికి డస్ నాట్ బిలాంగ్స్ టు. అంటే ఇప్పుడు సపోజ్ ఏ అనే సెట్ ఉంది, ఏ అనే ఎలిమెంటు ఈ ఏ అనే సెట్లో ఉంది అని చెప్పాలంటే బిలాంగ్స్ టు చెప్తాం. లేదు, ఇప్పుడు బి అనేది డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అంటే మీనింగ్ ఏంటి? బి అనేది సెట్లో లేదు అని. ఇప్పుడు ఇక్కడ చూడండి, 1 అనేది ఏ అనే సెట్లో ఉందా? ఉంది కాబట్టి ఏలో ఉంది కాబట్టి 1 అనేది ఏలో ఉంది కాబట్టి ఏం చెప్పొచ్చు? 1 బిలాంగ్స్ టు ఏ అని చెప్పొచ్చు. అదేవిధంగా 2 కూడా ఏలో ఉంది అంటే 2 బిలాంగ్స్ టు ఏ చెప్పొచ్చు. 7 ఏలో ఉందా? లేదు అంటే డస్ నాట్ బిలాంగ్స్ టు. ఇప్పుడు ఏమంటున్నారు ఈ క్వశ్చను? ఈ బ్లాంక్స్లో అప్రోప్రియేట్ సింబల్స్ రాయమంటున్నారు. అంటే బిలాంగ్స్ టు అవుతుందా, డస్ నాట్ బిలాంగ్స్ టు అవుతుందా? చూడండి, 5 అనేది ఏలో ఉందా?
ఎస్ 5 అనేది ఏ అనే సెట్లో ఉంది కాబట్టి ఉంది అని చెప్పడానికి బిలాంగ్స్ టు రాస్తాం. నెక్స్ట్ 8 అనేది సెట్లో ఉందా, లేదు, డస్ నాట్ బిలాంగ్స్ టు. 0 అనేది ఏ అనే సెట్లో ఉందా, లేదు, డస్ నాట్ బిలాంగ్స్ టు. 4 అనేది సెట్లో ఉందా, ఎస్ ఉంది కాబట్టి బిలాంగ్స్ టు. నెక్స్ట్ 2 అనేది సెట్లో ఉందా, ఉంది అంటే 2 బిలాంగ్స్ టు. నెక్స్ట్ 10 అనేది సెట్లో ఉందా, నో లేదు, డస్ నాట్ బిలాంగ్స్ టు. అర్థమైంది కదా. బిలాంగ్స్ టు అంటే ఎలిమెంట్ అనేది ఆ సెట్లో ఉంది అని అర్థం. డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే ఏంటి, ఆ ఎలిమెంట్ ఆ సెట్లో లేదు అని అర్థం. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫామ్. ఓకే, ఇక్కడ మనకి సెట్స్ అనేవి సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు, వాటిని రోస్టర్ ఫామ్లో రాయాలి. చూద్దాం. ఏ అనే సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయట, ఏ అనే సెట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఈ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతాయి. ఏంటా ప్రాపర్టీ, ఆ ఎలిమెంట్స్ ఇంటిజర్ అయి ఉండాలి అండ్ అదేవిధంగా -3 ≤ x <7 అయ్యి ఉండాలి. అంటే అవి ఇంటిజర్స్ అవ్వాలి, -3 7 మధ్యలో ఉండాలి, ఇక్కడ -3కి ఈక్వల్ అవుతుంది. ఇంటిజర్స్ అంటే మనకి ఏంటి వస్తాయి, నెగిటివ్ నెంబర్స్ వస్తాయి, పాజిటివ్ నెంబర్స్ వస్తాయి. అంటే -3 -2 -1 0 1 2 3 4 5 6 7 సో ఆన్ ఈ విధంగా వస్తాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, ఈ ఎలిమెంట్స్ అన్నీ రోస్టర్ ఫామ్లో రాసేటప్పుడు మనం ఏ విధంగా రాయాలి, ప్రతి ఎలిమెంట్ని కూడా కామాస్తో సెపరేట్ చేస్తూ రాయాలి. సో ఎక్స్ యొక్క వాల్యూ ఎక్కడెక్కడ ఉంటుంది, -3 అండ్ 7 మధ్యలో ఉంటుంది అండ్ -3కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ -3 అనేది ఉంటుంది, -2 ఉంటుంది, -1 ఉంటుంది, 0 ఉంటుంది, 1 2 3 4 5 6 అండ్ 7 ఉంటుందా, లేదు, <7 అంటే 7 లోపల వరకే ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా రోస్టర్ ఫామ్లో ఎలిమెంట్స్ అన్నీ రాస్తాం. ఇప్పుడు బి అనే సెట్ చూడండి. ఈ బి అనే సెట్ని కూడా రోస్టర్ ఫామ్లో రాద్దాం. ఏ విధంగా ఉంది, బీలో ఎలిమెంట్స్ అన్నీ ఏ విధంగా ఉంటాయట, బీలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్ <6 అంటే 6 కన్నా తక్కువ ఉన్న నేచురల్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్ అంటే మనకి ఎలా స్టార్ట్ అవుతాయి, 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే 1 2 3 4 5 6 వస్తుందా, లేదు, <6 అన్నారు అంటే 6 కన్నా తక్కువే రాయాలి కాబట్టి 5 వరకు వస్తుంది. ఇది బి అనే సెట్ రోస్టర్ ఫామ్లో. ఇప్పుడు సి అనేది చూడండి. సి అనేది ఏ విధంగా ఉంది, సి అనే సెట్లో ఎలిమెంట్స్ 2 డిజిట్ నేచురల్ నెంబర్స్ సచ్ దాట్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ 8. ఓకే, ఈ సిలో ఉండేవన్నీ ఏంటంటమ్మా 2 డిజిట్ నేచురల్ నెంబర్స్. ఇంకా కండిషన్ ఏంటి, వాటి యొక్క డిజిట్స్ అనేవి యాడ్ చేస్తే సమ్ 8 రావాలట. సో 8 వచ్చే విధంగా మనం 2 డిజిట్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ రాద్దాం. 8 మనకి ఎప్పుడెప్పుడు వస్తుందమ్మా, 1 + 7 చేస్తే వస్తుంది. నెక్స్ట్ 2 + 6 చేస్తే వస్తుంది. నెక్స్ట్ 3 + 5 4 + 4 ఓకే, అగైన్ 5 + 3 6 + 2. అంటే ఇప్పుడు 2 డిజిట్ నెంబర్స్ రాస్తాను చూడండి. 17 న్యాచురల్ నెంబరే కదా, 1 + 7 చేస్తే 8 వస్తుంది కాబట్టి 17 ఉంటుంది. నెక్స్ట్ 26 చూడండి, 26 అనేది నేచురల్ నెంబరు, డిజిట్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 2 + 6 చేస్తే 8 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 35 3 + 5 8 వస్తుంది కాబట్టి 35 ఉంటుంది. 44 4 + 4 8. ఓకే, నెక్స్ట్ 53 నేచురల్ నెంబరు, 2 డిజిట్ నెంబర్ కదా, 5 + 3 8 వస్తుంది. నెక్స్ట్ 62 6 + 2 8. ఓకే, 71 7 + 1 8. ఓకే, సో ఇవన్నీ కూడా 2 డిజిట్ నేచురల్ నెంబర్స్ అండ్ వాటి డిజిట్స్ అనేవి యాడ్ చేస్తే మనకి 8 అనేది వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది రోస్టర్ ఫామ్. నెక్స్ట్ డి అనే సెట్ చూడండి. డి అనే సెట్ని కూడా రోస్టర్ ఫామ్లో రాద్దాం. డి అనే సెట్లో ఎలిమెంట్స్ ఏంటట, డి అనే సెట్లో ఉండేవన్నీ ప్రైమ్ నెంబర్స్ అండ్ డివైజర్స్ ఆఫ్ 60 యొక్క డివైజర్స్. సో 60 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటో ఫైండ్ చేయండి. 60 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటో చూడండి. 60 2 30s 2
15s, నెక్స్ట్ 3 5s. మనకి ఏం అడిగారు? ప్రైమ్ నెంబరు అండ్ 60కి ఫ్యాక్టర్స్ అయి ఉండాలి అని అడిగారు. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 2 3 5. సో 2 అండ్ ఎప్పుడు రోస్టర్ ఫామ్లో రాసేటప్పుడు ఏం చెప్పాను? 1 టైమే రాయాలి. ఓకే, నెక్స్ట్ 3 5. ఇది డి అనే సెట్. నెక్స్ట్ ఈ అనేది చూడండి ఏమంటున్నారు? ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద వర్డ్ ట్రిగనోమెట్రీ. ట్రిగనోమెట్రీ అనే వర్డ్లో ఉన్న లెటర్స్ అన్నీ అంటున్నారు. సో ఒక్కొక్కటి కామాతో సెపరేట్ చేస్తూ రాయండి. టీ, నెక్స్ట్ ఆర్, నెక్స్ట్ ఐ, కమ జీ, ఓ, కమ ఎన్, అగైన్ ఓ. కానీ ఓన్లీ 1 టైమే కదా రాస్తాము, రిపిటేషన్ ఉండకూడదు. నెక్స్ట్ ఎం, ఈ, నెక్స్ట్ టీ. టీ అనేది కూడా ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఆర్ అనేది కూడా ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ వై. ఓకే, సో ట్రిగనోమెట్రీ అనే వర్డ్ని ఫామ్ చేసే లెటర్స్ అన్నీ ఒక కలెక్షన్లో రాసేసాం రోస్టర్ ఫామ్లో. నెక్స్ట్ చూడండి ఎఫ్ అనేది చూడండి, ద సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఇన్ ద వర్డ్ బెటర్. బెటర్ అనే వర్డ్లోని లెటర్స్ అన్నీ రాయండి. ఏమవుతుంది? బి, కమ ఈ, కమ టీ, కమ టీ 2 టైమ్స్ వచ్చింది కానీ 1 టైమే రాస్తాం. నెక్స్ట్ ఈ అనే కూడానా, రిపిటేషన్ ఉండకూడదు, ఓన్లీ 1 టైం రాయాలి. నెక్స్ట్ ఆర్. ఓకే, సో సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చిన సెట్స్ అన్నీ కూడా మనం రోస్టర్ ఫామ్లో ఎలా రాయాలో తెలుసుకున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇప్పుడు రోస్టర్ ఫామ్లో ఇచ్చిన సెట్స్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. ఓకే, చూద్దాం ఏ విధంగా రాయొచ్చు. సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దాట్, ఈ ఎక్స్ అనేది ఎలా ఉండాలి? ఇక్కడ ఎలిమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి? 3 ఇంటూ, సో ఇక్కడ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 3 6 9 12 ఈ విధంగా ఉన్నాయి. 3 అంటే 3 ఇంటూ 1, 6 అంటే 3 ఇంటూ 2, నెక్స్ట్ 9 అంటే 3 ఇంటూ 3, 12 అంటే 3 ఇంటూ 4. అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏ విధంగా ఉంది? 3 యొక్క మల్టిపుల్ అంటే 3n ఫామ్లో ఉంది. అండ్ ఇక్కడ n వాల్యూ అనేది ఏ విధంగా ఉంది? n వాల్యూ 1 2 3 4. ఓకే, n అనేది 1 2 3 4 ఈ విధంగా ఉంది. సో ఈ విధంగా సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తాం. రోస్టర్ ఫామ్ అంటే ప్రతి ఎలిమెంట్ని రాయాలి కామాస్తో సెపరేట్ చేస్తూ. సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటి? ప్రాపర్టీ డిస్క్రైబ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఎలిమెంట్స్ ఎలాగున్నాయి? 2 4 8 16 32 ఇవి ఇలా ఉన్నాయి. 2 పవర్ 1 2 పవర్ 2 2 పవర్ 3 2 పవర్ 4 2 పవర్ 5. అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏ ఫామ్లో ఉంది? 2 పవర్ n ఫామ్లో ఉంది. చూడండి ఏ విధంగా రాస్తుంది. ఎక్స్ సచ్ దాట్, ఆ ఎక్స్ అనే ఎలిమెంట్ ఏ విధంగా ఉంది? 2 పవర్ n. అండ్ ఇక్కడ n వాల్యూ ఏంటి? 1 2 3 4 5. n వాల్యూ ఏంటి? 1 లేస్తున్నారు ఈక్వల్ టు n లేస్తున్నారు ఈక్వల్ టు 5. ఓకే, సో ఈ విధంగా ప్రాపర్టీని డిస్క్రైబ్ చేస్తూ సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తాం. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఎలిమెంట్స్ అన్నీ ఏ విధంగా ఉన్నాయి? 5 5 స్క్వేర్ 5 క్యూబ్ 5 పవర్ 4. ఓకే, ఏ విధంగా ఉన్నాయి? ఎక్స్ సచ్ దట్, ఎక్స్ అనే ఎలిమెంట్ ఏ ఫామ్లో ఉంది? 5 పవర్ n. ఓకే, అండ్ ఈ n అనే వాల్యూ ఏ విధంగా ఉంది? 1 లేస్తున్నారు ఈక్వల్ టు n లేస్తున్నారు ఈక్వల్ టు 4. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏమున్నాయి? నెక్స్ట్ ఉన్నవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ 2 4 6 8. సో ఇక్కడ ఎలిమెంట్స్ అన్నీ ఏంటి? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ న్యాచురల్ నెంబర్. ఈవెన్ న్యాచురల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఉన్నాయన్నీ ఏంటి? 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అలా సో ఆన్ ఎంతవరకు? 10 స్క్వేర్ వరకు. అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఎలిమెంటు ఏంటి? స్క్వేర్ టర్మ్. అంటే ఎక్స్ అనేది n స్క్వేర్. n వాల్యూ ఎలా ఉంది? అండ్ n అనేది 1 2 3 4 సో ఆన్ 10 వరకు ఉంది. అంటే 1 లేస్తున్నారు ఈక్వల్ టు n లేస్తున్నారు ఈక్వల్ టు 10 అవుతుంది. ఓకే, అర్థమైంది కదా? సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫాము, రోస్టర్ ఫామ్ నుంచి సెట్ బిల్డర్ ఫాము.
అండ్ ప్రీవియస్ క్లాస్లో కూడా రిప్రజెంటేషన్కి సంబంధించి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఆ క్లాస్ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడొచ్చు. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడేమంటున్నారు, లిస్ట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెట్స్. సో ఈ ఇక్కడ ఏవైతే సెట్స్ ఇచ్చారో ఆ సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ రాయమంటున్నారు. అంటే ఏంటి, ఇక్కడ ఇవి సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు ఈ సెట్స్, వాటిని రోస్టర్ ఫామ్లో రాయమని చెప్తున్నారు. సో రాయండి. ఏమంటున్నారు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ నేచురల్ నెంబర్. అంటే ఈ సెట్లో ఉండేవన్నీ ఏంటి, ఆడ్ నేచురల్ నెంబర్స్. అంటే ఏమవుతాయి, 1, 3, 5, 7, 9, 11 సో ఆన్, ఈ విధంగా వస్తాయి. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ బి అనే సెట్ చూడండి. బిలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయట, ఎక్స్. ఆ ఎక్స్ అనేది ఏ ప్రాపర్టీ సాటిస్ఫై అవ్వాలి, ఇంటిజర్ అయి ఉండాలి. అండ్ ఆ ఎక్స్ యొక్క వాల్యూ అనేది -1/2కి 9/2కి మధ్యలో ఉండాలి. ఓకేనా. ఇంటిజర్ అంటే ఏంటి తెలుసు మనకి, ఇంటిజర్ సెట్ని జెడ్తో డినోట్ చేస్తాం. ఇంటిజర్స్ అంటే ఎలా ఉంటాయి ఎలిమెంట్స్, -3, -2, -1, 0, 1, 2, 3 సో ఆన్, ఈ విధంగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇదే సెట్ని మనం ప్రతి ఎలిమెంట్ని లిస్ట్ చేద్దాం. ఫస్ట్ -1/2 కన్నా ఎక్కువ ఉండాలి. అంటే ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓన్లీ ఇంటిజర్స్ తీసుకోవాలి కాబట్టి 0 ఉంటుంది, 1, 2, 3, నెక్స్ట్ 4 అనేది ఉంటుందా లేదా. 9/2 అంటే వాల్యూ ఏమవుతుంది, సమ్ 4.5 అంటే 4.5 కన్నా తక్కువ అంటే 4 అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ 5 ఉంటుందా, ఉండదు, గ్రేటర్ దెన్ అయిపోతుంది కదా. కాబట్టి ఇక్కడ ఉండేవేంటి, 0, 1, 2, 3, 4. ఓకే, సో బిలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ లిస్ట్ చేసి రాసాం. నెక్స్ట్ చూడండి, డి అనే సెట్ ఏ విధంగా ఇచ్చారు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ లోయల్. సో ఇక్కడ ఒక్కొక్క ఎలిమెంటు లిస్ట్ చేయండి. ఈ లోయల్ అనే వర్డ్లో ఉండే లెటర్స్ అన్నీ వస్తాయని చెప్తున్నారు. అంటే ఎల్, ఓ, వై, ఏ. అగైన్ ఎల్ ఉంది, కానీ ఆల్రెడీ ఒకసారి రాసేసాం కదా, రిపిటేషన్ ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ ఈ అనే సెట్ చూడండి. ఏమంటున్నారు, ఎక్స్ ఈజ్ ఏ మంత్ ఆఫ్ ఏ ఇయర్ నాట్ హ్యావింగ్ 31 days. నాట్ హ్యావింగ్ 31 days అంటున్నారు. అంటే ఈ సెట్లో ఉండేవన్నీ ఏంటి, ఆ మంత్స్కి 31 days ఉండకూడదు. అయితే ఇప్పుడు జాన్యువరికి 31 days ఉంటాయి కాబట్టి జాన్యువరి అనేది ఈ సెట్లో ఉండదు. నెక్స్ట్ ఫిబ్రవరి, నెక్స్ట్ మార్చ్ 31 days ఉంటాయి. నెక్స్ట్ ఏప్రిల్, మే 31 days ఉంటాయి. నెక్స్ట్ జూన్ 30 days కాబట్టి ఇందులో ఉంటుంది. నెక్స్ట్ జూలై 31 days, ఆగస్ట్ 31 days కాబట్టి ఈ సెట్లో ఉండదు. నెక్స్ట్ సెప్టెంబర్, అక్టోబర్ 31 days ఉంటాయి. నెక్స్ట్ నవంబర్. ఓకే, అంటే ఈ సెట్లో ఉండే మంత్స్కి 31 days ఉండకూడదు అంటున్నారు. ఇవే కదా ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఎఫ్ ఏమని ఇచ్చారు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ కాన్సోనెంట్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ విచ్ ప్రిసీడ్స్ కే. ఏమంటున్నారు, ఏవైతే కే కన్నా ముందొచ్చే కాన్సోనెంట్స్ ఉంటాయో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో అవన్నీ ఈ ఎఫ్ అనే సెట్లో ఉంటాయని చెప్తున్నారు. అంటే కాన్సోనెంట్స్ ఏంటి మనకి, ఓవెల్స్ ఏంటి, ఏ, ఈ, ఐ, ఓ, యు కదా. ఇవి కాకుండా మిగిలినవన్నీ కాన్సోనెంట్స్. ఇప్పుడు కే కన్నా ముందు వచ్చే కాన్సోనెంట్స్ రాయండి. ఏ అనేది ఓవెల్ కాబట్టి రాయం, బి అనేది కాన్సోనెంట్, సి, డి, ఈ అనేది ఓవెల్ రాయకూడదు, ఎఫ్, జి, హెచ్, ఐ అనేది ఓవెల్. ఓకే, జే, కే కన్నా ముందు కాబట్టి జే వరకు రాయాలి. సో ఇది ఎఫ్ అనే సెట్. అర్థమైంది కదా, సెట్ బిల్డర్ ఫామ్లో ఉన్నవి ఎలా ఎలిమెంట్స్ అనేది రాస్తున్నాం అనేది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మ్యాచ్ చేయాలి. మ్యాచ్ ద ఈచ్ ఆఫ్ ది సెట్ ఆన్ ద లెఫ్ట్ ఇన్ ద రోస్టర్ ఫామ్ విత్ ద సేమ్ సెట్ ఆన్ ద రైట్ డిస్క్రైబ్డ్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. సో లెఫ్ట్ సైడ్ ఏమో రోస్టర్ ఫామ్లో ఇచ్చారు, రైట్ సైడ్ సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు. వీటిని మ్యాచ్ చేయాలి. ఇప్పుడు రైట్ సైడ్ చూడండి, ఏ అనేది ఏంటి ఇచ్చారు, ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ డివైజర్ ఆఫ్ 6 అన్నారు. సో 6 యొక్క డివైజర్స్ ఏంటి, 6 ఉంది. 6 యొక్క డివైజర్స్ 2 3s 6, ఇవే కదా, 2 3 అండ్ ప్రైమ్ కూడానా. ప్రైమ్ డివైజర్స్ అన్నారు కాబట్టి 2 3 అనేవి అవుతాయి. అంటే ఇక్కడ ఎక్కడున్నాయి సెట్ 2 3,
2 అనేది. సో ఏ అనేది 2కి మ్యాచ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బి అనేది చూడండి ఏమంటున్నారు, ఎక్స్ ఈజ్ ఆడ్ నేచురల్ నెంబర్ లెస్ దెన్ 10. ఆడ్ నెంబర్స్ అంటే 2తో డివిజిబుల్ కానివి, న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1, 2 అనేది ఈవెన్ 3 రాయాలి, 4 ఈవెన్ 5 రాసుకోవాలి. ఆడ్ అన్నారు కదా గుర్తుపెట్టుకోండి. 7, 9, నెక్స్ట్ 10 వరకే కాబట్టి 9 వరకు రాస్తాం. సో 1, 3, 5, 7, 9 అనే సెట్ ఎక్కడుంది, ఇక్కడ 4, అంటే బి అనేది 4కి మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ సి చూడండి, సిలో ఎలాంటి ఎలిమెంట్స్ అట, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ నేచురల్ నెంబర్ అండ్ డివైజర్ ఆఫ్ 6. అంటే న్యాచురల్ నెంబరు 6 యొక్క డివైజర్స్ ఉండాలి. 6 యొక్క డివైజర్స్ అంటే ముందైతే ప్రైమ్ నెంబర్స్ అన్నారు కాబట్టి ఓన్లీ ప్రైమ్ నెంబర్సే తీసుకున్నాం. ఇప్పుడు 6కి డివైజర్స్ అంటే 1 అనేది 6ని డివైడ్ చేస్తుందా, అవుతుంది. 1 into 6, అలాగే 2 3s, నెక్స్ట్ 3 2s, నెక్స్ట్ 6 1s. అంటే 6 యొక్క డివైజర్స్ ఏంటి, 1 2 3 6. ఇవన్నీ నేచురల్ నెంబర్స్ కూడా. సో ఈ సెట్ ఎక్కడుంది, ఫస్ట్ 1, అంటే సి అనేది 1కి మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ మిగిలిందేంటి, డి అనేది థర్డ్ 1కి మ్యాచ్ అవుతుంది. ఏంటి డి అనేది, ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఆఫ్ ది వర్డ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ అనే వర్డ్ ఏ లెటర్స్తో ఫామ్ అవుతుందో ఆ లెటర్స్ అన్నీ అని చెప్తున్నారు. సో ఇది ఈ విధంగా రాయొచ్చు. అర్థమైంది కదా. సో ఇది ఎక్సర్సైజ్ 1.1లోని ప్రాబ్లమ్స్. నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెట్స్ నేర్చుకుందాం. ఓకే, ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం కదా. సో మనం ఈ ఎక్సర్సైజ్లో రోస్టర్ ఫామ్ ఏ విధంగా చేయాలి, సెట్ బిల్డర్ ఫామ్, అండ్ అదేవిధంగా ఏదైనా ఎలిమెంట్ ఒక సెట్లో ఉందని చెప్పడానికి బిలాంగ్స్ టు అనే సింబల్ యూజ్ చేస్తామని, అండ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఎప్పుడు యూజ్ చేయాలి, ఇవన్నీ నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం టైప్స్ అనేది నేర్చుకుందాం. ఓకే, ఈ క్లాస్ ఎవరికైనా నచ్చినట్లయితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.